ధర్మంలో పరమశివుడికి ఉన్న స్థానం అత్యున్నతం. ఆయన లయకారుడు, మహాయోగి, అంతకు మించి అద్భుతమైన నాట్యానికి అధిపతి. ప్రపంచవ్యాప్తంగా కళాకారుల దగ్గర నుంచి సైంటిస్టుల వరకు అందరినీ ఆకర్షించే శివుని రూపం ఏదైనా ఉందంటే అది నటరాజనే చెబుతుంటారు. కుడి చేతిలో డమరుకం మోగిస్తూ ఎడమ చేతిలో అగ్నిని ధరించి గతి తప్పిన విశ్వాన్ని సరిచేయడానికి ఆయన చేసే ఆ ఆనంద తాండవం సృష్టి స్థితి లయలకు ప్రతీక. మనం ఎన్నో దేవాలయాల్లో, మ్యూజియంలలో, చివరికి మన ఇళ్లల్లో కూడా నటరాజు విగ్రహాన్ని చూస్తూ ఉంటాం కదా. ఆ విగ్రహం చూడగానే మనకు ఒక డివైన్ వైబ్రేషన్ కలుగుతూ ఉంటుంది. కానీ మీరెప్పుడైనా ఆ విగ్రహాన్ని నిశితంగా గమనించారా? నటరాజు ఆకాశం వైపు ఒక కాలు ఎత్తి నాట్యం చేస్తుంటే, ఆయన మరొక కాలు కిందే ఒక చిన్న ఆకారం నలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఒక పసి పిల్లాడిలా లేదా ఒక మరగుజ్జులా ఉండే ఆ ఆకారం శివుడి పాదాల కింద పడి విలవిలలాడుతూ ఉంటుంది. చాలా మంది భక్తులు దాన్ని కేవలం ఒక అలంకారంగానో లేదా పీఠం డిజైన్ గానో భావిస్తుంటారు. కానీ ఆ చిన్న ఆకారం వెనుక ఒక పెద్ద ఇతిహాసం దాగి ఉంది. సనాతన ధర్మం మానవాళికి చెప్పాలనుకున్న అత్యంత కీలకమైన ఆధ్యాత్మిక పాఠం అందులోనే ఉంది. అసలు నటరాజు కాలి కింద ఉన్న ఆ వ్యక్తి ఎవరు? సాక్షాత్తు కైలాసనాథుడే స్వయంగా తన పాదంతో తొక్కి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అతను రాక్షసుడా, మానవుడా, లేక ఏదైనా గ్రహాంతర శక్తికి సంకేతమా అన్న అనుమానాలు భక్తులను వేధిస్తూ ఉంటాయి. ఎందుకంటే మామూలుగా శివుడు త్రిశూలంతో సంహరిస్తాడు లేదా మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు కాలి కింద తొక్కుంచాడు? దీని వెనుకున్న లాజిక్ తెలిస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఆ కాలి కింద ఉన్నది వేరెవరో కాదు, మనలోని ఒక భాగమే. అవును, ఆ మరగుజ్జు మన ప్రతిబింబమే. శివుడి ఆనంద తాండవం కేవలం వినోదం కోసం చేసే నాట్యం కాదు, అది అజ్ఞానంపై జ్ఞానం సాధించే విజయం. ఇవాల్టి ఇన్డెప్త్ ఎపిసోడ్ లో నటరాజ తత్వం వెనుక ఉన్న ఆ గూఢచారిని, వాడిని అణచివేసిన పరమశివుడిని ప్రతాపాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథ తెలిస్తే శివుడు ఎందుకు మహాదేవుడు అయ్యాడో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని యుగాల వెనక్కి, అంటే ద్వారకావనం అనే దట్టమైన అడవికి వెళ్ళాలి. ఆ అడవిలో కొంతమంది ఋషులు నివసించేవారు. వాళ్ళు సామాన్యులు కాదు, వేదాలను ఔపాసన పట్టిన జ్ఞానులు, మంత్రతంత్రాలతో ఆరితేరిన సిద్ధులు. కానీ వాళ్ళ జ్ఞానం వాళ్ళలో వినయాన్ని పెంచడానికి బదులు విపరీతమైన అహంకారాన్ని పెంచింది. మేము చేసే కర్మకాండల వల్లే ఈ సృష్టి నడుస్తోంది. దేవుళ్లకు కూడా మేము హవిస్సులు ఇస్తున్నాం, కానీ దేవుడి కంటే మేమే గొప్ప అనే స్థాయికి వాళ్ళ గర్వం చేరుకుంది. దైవం లేని కర్మకాండ వ్యర్థమని వాళ్ళు మర్చిపోయారు. ఈ అహంకారాన్ని అణచివేసి వాళ్ళను సరైన దారిలో పెట్టాలనుకున్నాడు పరమశివుడు. అందుకే ఆయన ఒక అత్యంత అందమైన భిక్షాటన రూపంలో, మహావిష్ణువు మోహిని రూపంలో ఆ వనానికి వెళ్లారు. శివుని దివ్య సౌందర్యాన్ని చూసి ఆ ఋషులు, భార్యలు మైమర్చిపోయారు. మహావిష్ణువుని మోహిని మాయలో పడి ఋషులు తమ నిష్టను కోల్పోయారు. ఎప్పుడైతే తమను కలిసేందుకు వచ్చింది సామాన్యులు కాదని, తమ తపోశక్తిని భగ్నం చేయడానికి వచ్చిన మాయావులను ఋషులకు అర్థమైందో వాళ్ల కోపం కట్టలు తెంచుకుందిట. తమ అహంకారానికి దెబ్బ తగిలిందని గ్రహించిన ఆ ఋషులు శివుడినే నాశనం చేయడానికి ఒక భయంకరమైన అభిచార హోమం ప్రారంభించారు. ఆ యజ్ఞగుండం నుంచి మంత్రశక్తులతో భయంకరమైన జీవులను సృష్టించారు. ముందుగా ఒక క్రూరమైన పులిని సృష్టించి శివుడి మీదకు వదిలారు. లయకారుడికి పులి ఒక లెక్క. చిటికలో దాన్ని చంపి దాని శరీరాన్ని వస్త్రంగా ధరించాడు. తర్వాత ఒక విష సర్పం వచ్చింది. దాన్ని పట్టుకుని మెడలో ఆభరణంగా వేసుకున్నాడు. ఇక లాభం లేదని ఆ ఋషులందరూ తమ మొత్తం అజ్ఞానాన్ని, అహంకారాన్ని, ద్వేషాన్ని రంగరించి యజ్ఞగుండం నుంచి ఒక వింతైన వికారమైన రాక్షసుడిని సృష్టించారు. వాడి పేరే అపస్మారుడు. కొన్ని పురాణాల్లో ఇతని మొయలక అని కూడా పిలుస్తుంటారు. వీడు చూడడానికి చిన్న పిల్లాడిలా, మరగుజ్జులా ఉంటాడు, కానీ వాడి శక్తి అనంతం. ఎందుకంటే వాడు పుట్టింది తల్లి గర్భం నుంచి కాదు, అజ్ఞానం నుంచి. సంస్కృతంలో అప అంటే లేకపోవడం, స్మర అంటే జ్ఞాపకం లేదా స్పృహ. అంటే మనిషికి తన ఆత్మ జ్ఞానం లేకుండా చేసేవాడు, మనిషిని మాయలో పడేసేవాడు అని అర్థం. ఆ అపస్మారుడు వికటాట్టహాసం చేస్తూ శివుడి మీదకు దూకాడు. మరి ఆ అజ్ఞాన రాక్షసుడిని జ్ఞాన స్వరూపుడైన శివుడు ఎలా ఎదుర్కొన్నాడు? అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అపస్మారుడు శివుడి మీదకు రాగానే లోకమంతా భయంతో వణికిపోయింది. ఎందుకంటే అపస్మారుడు సామాన్య రాక్షసుడు కాదు. వాడికి ఒక విచిత్రమైన వరం లేదా ఒక శాపం ఉంది. అదేంటంటే అపస్మారుడికి మరణం లేదు. అవును, ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక ఒక అద్భుతమైన ఫిలాసఫీ ఉంది. అపస్మారుడు అంటే అజ్ఞానం. సృష్టిలో అజ్ఞానం పూర్తిగా నశిస్తే ఇక జ్ఞానానికి విలువేముంటుంది? రాత్రి లేకపోతే పగలకు విలువ ఉంటుందా? కష్టం లేకపోతే సుఖానికి అర్థం ఉంటుందా? అలాగే ఏ ప్రయత్నం లేకుండానే అందరికీ జ్ఞానం లభిస్తే సృష్టి సమతుల్యత దెబ్బతింటోంది. అందుకే అజ్ఞానం ఉండాలి, కానీ అది ఎప్పుడూ జ్ఞానం అదుపులో ఉండాలి. ఈ ధర్మాన్ని పాటించడం కోసం పరమశివుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు.
అపస్మారుడిని చంపకూడదు, కానీ వాడిని తలెత్తకుండా అణిచివేయాలి. వెంటనే శివుడు నటరాజు అవతారమెత్తాడు. సమస్త విశ్వం లయబద్ధంగా కదిలేలా తన డమరుకాన్ని మోగించాడు. ఆ శబ్దానికి దిక్కులు పిక్కటిల్లాయి. తన కుడి పాదాన్ని గాలిలోకి ఎత్తి బలంగా ఆ రాక్షసుడి భుజాల మీద, నడుము మీద మోపాడు. అంతే, ఆ దెబ్బకు అపస్మారుడు కుప్పకూలిపోయాడు. భూమికి శివుడి పాదానికి మధ్య ఆ రాక్షసుడు చిక్కుకుపోయాడు. వాడిని పూర్తిగా చంపకుండా తన కుడి కాలితో వాడి వెన్ను మీద తొక్కిపట్టి వాడి అజ్ఞానాన్ని, అహంకారాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఈ ఘట్టం మామూలు విషయం కాదు. ఒక పక్క రాక్షసుడిని తొక్కి పెడుతూనే మరో పక్క శివుడు తన ముఖంలో ప్రశాంతతను కోల్పోలేదు. ఆయన ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు. ఇదే స్థితప్రజ్ఞత. కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని తన పాదాల కింద అణిచివేసి ఆనందంగా జీవించడమే ఆనంద తాండవం. అపస్మారుడు కింద నలిగిపోతూ శివుడి వైపు చూస్తుంటాడు. అంటే అజ్ఞానం ఎప్పుడూ జ్ఞానం వైపు ఆశగా చూస్తుందని, దేవుడి పాదాల చెంత చేరితేనే అజ్ఞానానికి కూడా విముక్తి లభిస్తుందని దీని అర్థం. ఆ రాక్షసుడిని అణచివేస్తూనే శివుడు తన ఎడమ కాలును గాలిలోకి ఎత్తాడు. భయపడకండి, అజ్ఞానాన్ని అణిచివేస్తే మీకు మోక్షం లభిస్తోంది అని చెప్పడానికి ఆ ఎత్తిన పాదమే నిదర్శనం. అలా లోక రక్షకుడు ఒక రాక్షసుడిని సంహరించాడనే వాడిని నిస్సహాయుని చేసి సృష్టి ధర్మాన్ని కాపాడాడు. పురాణాల్లో జరిగిన ఈ యుద్ధం కేవలం ద్వారకా వనానికో, ఆ అడవిలో ఉన్న ఋషులకో పరిమితం కాదు. అసలు నిజం చెప్పాలంటే ఆ అపస్మారుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అవును, మనలో ఉండే అహంకారం, బద్ధకం, అసూయ, నేను అనే మమకారం, ఇవన్నీ అపస్మారుడి రూపాలే. ఆయుర్వేదంలో అపస్మార అంటే మూర్ఛ వ్యాధి లేదా స్పృహ కోల్పోవడం అని అర్థం. అంటే ఎప్పుడైతే మనిషి ధర్మాన్ని మర్చిపోతాడో, ఎప్పుడైతే మానవత్వాన్ని మర్చిపోతాడో, అప్పుడు అతనిలో అపస్మారుడు నిద్ర లేచినట్లే. ఈ రోజుల్లో మనం పలు సందర్భాల్లో చూస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్ లోకి లోనవ్వడం, విజ్ఞానం పెరిగే కొద్దీ వినయం తగ్గడం, తోటి మనిషిని తక్కువ చేసి చూడడం, ఇవన్నీ మనలోని అజ్ఞానానికి సంకేతాలు. శివుడు నటరాజుగా ఎందుకు నిరంతరం నాట్యం చేస్తూనే ఉంటాడు? ఒక్క క్షణం ఆగవచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. దానికి సమాధానం ఏంటంటే, జ్ఞానం అనేది నిరంతరం ప్రక్రియ. మనం ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తామో, ఎప్పుడైతే సాధన ఆపేస్తామో, అప్పుడు మన కాళ్ళ కింద ఉన్న అజ్ఞానం అనే అపస్మారుడు మళ్ళీ లేస్తాడు. వాడు లేవకూడదంటే శివుడిలా మనం కూడా నిరంతరం చైతన్యంతో ఉండాలి అన్న సందేహం ఇవ్వడమే శివుడి కాలి కింద ఉండే మరగుజ్జును సూచిస్తోంది. నటరాజు విగ్రహం మనకు చెప్పే అంతిమ సందేశం ఇదే. కుడికాలితో బలహీనతలను, అజ్ఞానాన్ని తొక్కిపెట్టడం, ఎడమకాలితో ఉన్నతమైన వ్యక్తిత్వం వైపు, మోక్షం వైపు అడుగులేయడం, చేతిలోని అగ్నితో పాపాలను దహించడం, డమరుకంతో శుభాన్ని పలికించడం చేయడం గురించిన సందేశమే నటరాజు ఆనంద తాండవం. అందుకే ప్రతి మనిషి తన జీవితంలో నటరాజు కావాలి. కష్టాలనే రాక్షసులను కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఆనందంగా జీవించడమే అసలైన శివతత్వం. ఈసారి ఏదైనా గుడిలో నటరాజు విగ్రహాన్ని చూసినప్పుడు కేవలం దండం పెట్టి రాకండి. ఆయన పాదాల కింద నలిగిపోతున్న ఆ అపస్మారుడిని చూడండి. నాలోని అజ్ఞానాన్ని కూడా ఇలాగే అణిచివేయి స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎందుకంటే అజ్ఞానాన్ని జయించిన వాడే నిజమైన శివయోగి.